మంత్రి పొన్నం ప్రభాకర్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకురాలు గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మధ్యంతర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే భార్యను ఎన్నికల ప్రచారంలో పదే పదే ఏడిపించడం సాంప్రదాయానికి విరుద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గీతారెడ్డి మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ శ్రద్ధాంజలి అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనాగరిక చర్య అని మండిపడ్డారు. అలాంటి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టవద్దని బీఆర్ఎస్ పార్టీ అధినాయకులైనా చెప్పాల్సి ఉండేదన్నారు. ఈ హేయమైన చర్యను ఖండిస్తూ గీతారెడ్డిపై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా గీతారెడ్డి చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందాలని కోరారు. హైదరాబాద్ ఇక్కడ ఆయన అక్కడ మనకు కేసు పెట్టాలి. అరే అలా లేబర్ సోదరులు కాంగ్రెస్ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా హుస్నాబాద్ సిఐ స్టేషన్ ఎస్ఐ స్టేషన్లో ఉన్నాం. ముఖ్యంగా నిన్నటి నుంచి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మధ్యంతర ఎన్నికలు అక్కడ వచ్చినాయి అసెంబ్లీకి. ఆ ఎన్నికలలో ఎవరైతే క్యాండిడేట్గా పోటీ చేస్తుందో మాజీ ఎమ్మెల్యే చనిపోయిన ఆయన భార్య, ఆమె ఏడుస్తున్నటువంటి సందర్భాలు, దాని మీద ఒక వ్యాఖ్యానం మన హుస్నాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఆ అమ్మాయిని ఊరికే ఏడిపిస్తే ఏమొస్తుంది? ఈ సాంప్రదాయాలను గతంలో కాంగ్రెస్ పార్టీ జిఎంసీ బాలయ్య కానీ ఇంకా చాలామంది ఎవరెవరో పెద్ద వాళ్ళు చనిపోతే అకారణంగానో లేకపోతే ఆరోగ్యం బాగాలేక చనిపోతే ప్రత్యక్షంగా వాళ్ళ బిడ్డనో కొడుకునో వాళ్ళ భార్యను పెట్టేటువంటి సాంప్రదాయం ఉండే. టీఆర్ఎస్ నాయకులే, కేసీఆరే ఈ సాంప్రదాయాన్ని ఆయన తుంగలో దొక్కిండు అనేటువంటి సందర్భం మాట్లాడితే ఆమె గీతారెడ్డి అనేటువంటి ఒక బీఆర్ఎస్ నాయకురాలు ఒక రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి మీద చనిపోయిందని చెప్పి ఆయన శ్రద్ధాంజలి ఘటించినామని చెప్పి అంత అనాగరికంగా ఒక ఆడపిల్ల మరి ఆమె మాట్లాడచ్చా, అట్లా ట్విట్టర్లో వాట్సాప్లో అట్లా పెట్టచ్చా, ఫేస్బుక్లో ఆలోచించుకోవాలి. ఆమె ఏం చదువుకున్నదో లేదా పార్టీ వాళ్ళు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మరి ఏం సాంప్రదాయాలు, ఏం ప్రజాస్వామ్య విలువలను కాపాడదాం అనుకుంటారు. ముందుగా పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి. తెలిస్తేలోకి ఎవరైనా యువకులు వాళ్ళు ఉడుకు రక్తం ఉన్న వాళ్ళు ఆవేశపడతారు కావచ్చు. ఒక అమ్మాయి గీతారెడ్డి అనేట ఆమె ఇట్లా ఆమె చనిపోయినట్టు ఒక బాధాకరమైనటువంటి పోస్టులు పెట్టుడు రాష్ట్ర మంత్రి గారి మీద అది ఎంతవరకు కరెక్టు? వాళ్ళ అధినాయకులు ఆలోచించాలి. మరి మీరే కదా, మీ పార్టీ పెద్దలే కదా, ఈ సిద్ధాంతాలను నమ్ముకుని చేసే వాళ్ళందరి మీద మరి ఆరోగ్యం బాగాలేకనో లేకపోతే ఏదో పరిస్థితుల్లో చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టేటువంటి పద్ధతి మరి దాన్ని వ్యతిరేకించి మరి గతంలో మీ నాయకులే మీరే మళ్ళీ మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్ళీ ఇవాళ మీరే మన ఏదో రోజుకు 1000 ఎలకలు తిన్నా పిల్లాట ఏదో సత్యనారాయణ వాదన చేసిన నీ కాంచెలు ఏం తిన్నా అని ఏదో అంటారు కదా, నేను వెజిటేరియన్ అయినా అని చెప్పి అట్లా ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి 620 మండలాల కంప్లైంట్లు రేపు ఎల్లుండి అవలేండుగా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మొదలుగా ఆమె ఆలోచించాలి, ఆమె భర్త ఆలోచించాలి, పెళ్ళి అయితే లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించాలి, లేదా వాళ్ళ పార్టీ పెద్దలు ఆలోచించాలి. బేషరతుగా రేపు కానీ ఎల్లుండి కానీ ఏదో మేము తొందరపడ్డాం, ఆవేశపడ్డాం అనేటువంటి ఒక విచారం వ్యక్తం చేయాలి. సారీ చెప్పని కూడా మేము అంటలేము. ఎందుకంటే బాధపడితే చాలు, నేను కొంచెం తొందరపడ్డానని అంటే చాలు.
అనేటువంటి విషయాలను ఈ సందర్భంగా మీడియా ద్వారా లోకానికి తెలియజేస్తూ మా ఉస్మానాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. ప్రత్యేకంగా ఇలాంటి సంఘటనలు మళ్ళా జరిగితే వెంటనే వాళ్ళ మీద కేసులు అయ్యేటట్టు ఏం చేసినా అధికారం కాంగ్రెస్ పార్టీ ఉండి ఏం చేసినా మా మీద కూడా కేసులు కావాలి. చట్టం అనేది ఎవరికి చుట్టం కావాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతాని ఆనాడు పెద్దలు పివి నరసింహారావు గారు అన్నట్టు చట్టం తన పని చేసుకుని పెట్టట్టు చాలా స్ట్రిక్ట్గా మన అడ్మినిస్ట్రేషన్ పోలీసులు కూడా రావాలి అని కోరుతూ సెలవుకుంటున్నాను. నమస్కారం. హైదరాబాద్లో ఉన్న గీతారెడ్డి అనే బీఆర్ఎస్ నాయకురాలు పొన్నం ప్రభాకర్పై దుష్ప్రచారం అంటే అవాంఛిత మాటలు మాట్లాడడం జరిగింది. వాళ్ళు అక్కడ జేబీఎస్లో ఓడిపోతున్నారు అని చెప్పేసి కుట్రతోని ఇవన్నీ చేస్తున్నారు. అది ఒక్కటే కాదు, ఇవాళ రెడ్డిలు అనేవారు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలల్లో 42% రిజర్వేషన్ వస్తేనే ఓర్వలేక బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులైన బీసీ మంత్రి గారిపై ఇలాంటి మాటలు మాట్లాడడం సరి అయింది కాదు. మీరు ఏది ఏమైనా ఆమె గీతారెడ్డి అనే ఆమెను అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి ఉస్మానాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఇప్పుడు దానిపై మన ఉస్మానాబాద్ సీనియర్ లీడర్ మన మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.